దేని స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలండి. దావీదు యుద్ధ భూమిలోనికి వచ్చుట. యుద్ధ భూమిలోనికి వచ్చిన దావీదు రాజు ఏమి ప్రకటన చేశాడు? అన్నలు యుద్ధం చేయటానికి తమ్ముడైన దావీదు యుద్ధం చేయటానికి అన్నలు ఒప్పుకున్నారా? రాజుగారు యుద్ధం చేయటానికి ఒప్పుకున్నారా? అది ఇప్పుడు ఈ వాక్యములో మనం ధ్యానం చేద్దాం. దేని స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలండి. అంతకన్నా ముందు మరి నా ఛానల్ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అవ్వండి, దేవుని దీవెనలు పొందండి. వాక్యంలోనికి వెళదాం. దావీదు యుద్ధ భూముల్లోనికి ఎలాగో వస్తున్నాడో, దేవుడు ఎలాగో దావీదుని ఎంటర్ చేస్తున్నాడో చూడండి. మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయము 17వ వాక్యము. యెషాయి తన కుమారుడైన దావీదును పిలిచి, నీ సహోదరుల కొరకు వేయించిన ఈ గోధుమలలో ఒక తూమెడును వేయించిన గోధుమలలో ఒక తూమెడు, ఈ 10 రొట్టెలను తీసుకొని దండులోనున్న సహోదరుల దగ్గరకు త్వరగా పొమ్ము. మరియు ఈ 10 జున్నుగడ్డలు తీసుకొని పోయి వారి సహస్రాధిపతికిమ్ము. అన్ని జున్నుగడ్డలేమో సహస్రాధిపతికి ఇమ్మంటున్నాడు. అన్నలకేమో 10 రొట్టెలు, తూమెడు వేయించిన గోధుమలు పంపుతున్నాడు దావీదుని యుద్ధ భూమిలోనికి. దావీదు తండ్రి అయిన యెషయాయి. ఈ యెషయా త్వరగా ఎల్లుము, యుద్ధ భూములో అన్నలు ఉన్నారు, ఆ అన్నలు ఏమి చేస్తున్నారో నాకు మంచి వర్తమానాన్ని అక్కడి నుంచి వాళ్ళ దగ్గర నుంచి మంచి కబురు తీసుకొని రా అని తన తండ్రి అయిన యెషయాయి తన కుమారుణ్ణి కడసడి వారైన దావీదును యుద్ధ భూమిలోనికి పంపిస్తున్నాడు. యుద్ధ భూమిలోనికి వెళ్ళిన ఈ దావీదు మరి రాజు దగ్గరికి వెళ్ళి సహస్రాధిపతికి జున్నుగడ్డలు ఇమ్మన్నాడు కదా, ముందు సహస్రాధిపతి దగ్గరికి వెళుతున్నాడు. సౌలు, నీ సహోదరులు క్షేమముగా ఉన్నారో లేదో సంగతి తెలుసుకొని వారి యొద్ద నుండి ఆనవాలు ఒకటి తీసుకొని రమ్మని చెప్పి పంపివేశను. వారి సహోదరుల దగ్గరికి వెళ్ళి ఒక ఆనవాలు నాకు తీసుకొని రా అని తన తండ్రి చెప్పుచున్నాడు. సౌలు వారును ఇశ్రాయేలీలందరూ ఏలా లోయలో ఫిలిస్తీన్లతో యుద్ధము చేయుచుండగా దావీదు ఉదయమున లేచి తనకున్న గొర్రెల దొడ్డలో తనకున్న గొర్రెలను ఒక కాపరికి తనకున్న బాధ్యతను వేరే వాళ్ళకి అప్పగించి ఇతను బయలుదేరాడు. గొర్రెలను దావీదు ఉదయమున లేచి ఒక కాపరికి గొర్రెలను అప్పగించి ఆ వస్తువులను తీసుకొని యెషయాయి తనకిచ్చిన ఆజ్ఞ చొప్పున ప్రయాణమైపోయెను. అయితే అతడు కందకమునకు వచ్చినప్పటికీ వీరును భక్తులుగా తీరి జయము జయమని అరుచుచు యుద్ధమునకు సాగుచుండిరి. ఇశ్రాయేలీలు ఫిలిస్తీన్లు ఎదురుగా కూర్చొని జయము జయమని కేకలు వేస్తుండగా దావీదు వింటున్నాడు. దావీదు విన్నప్పుడు సైన్యమునకు ఎదురై ఇశ్రాయేలీలు ఫిలిస్తీన్లను యుద్ధ సన్నుదులై బయలుదేరుచుండిరి. దావీదు తాను తెచ్చిన వస్తువులను సామగ్రిని కనిపెట్టు వాణ్ణి వశమున చేసి పరిగెత్తిపోయి సైన్యములో చొచ్చి కుశల ప్రశ్నలు తన సహోదరుల నడిగెను. అతడు వారితో మాటలాడుచుండగా గాతు ఫిలిస్తీయుడైన గోలియాతు అను శూరుడు ఫిలిస్తీయుల సైన్యములో నుండి వచ్చి పై చెప్పిన మాటలు చొప్పున పలకగా దావీదు వినెను. దావీదు యుద్ధ భూమిలోనికి వచ్చి ఉన్నాడు కదా, తన తండ్రి పంపించినప్పుడు మరలా ఇంకొకసారి ఈ ఫిలిస్తీయుడైన గోలియాతు మరలా చెప్తున్నాడు, మళ్ళా నా ఎద్దుకు రండి, మీ దండులో ఒకడు నా దగ్గరికి రండి, అతనును నేను పోట్లాడుకుందాం, ఎవరు గెలిస్తే నేను గెలిస్తే మీరు నాకు దాసులుగా ఉండాలి, మేము గెలిస్తే మీరు మాకు దాసులుగా ఉంటాము, మీరు గెలిస్తే మేము మీకు దాసులుగా ఉంటామని ఈ గోలియాతు అన్నప్పుడు ఆ మాట దావీదు వింటాడు. దావీదు విని
దావీదు తాను తెచ్చిన వస్తువులని సామగ్రిని కనిపెట్టు అని వశమున చేసి పరిగెత్తిపోయి సైన్యములో చొచ్చి కుశల ప్రశ్నలో తన సహోదరులను అడిగెను. అతడు వారితో మాట్లాడుచుండగా గాతు ఫిలిస్తీయుడైన గోలియాతు అను శూరుడు ఫిలిస్తీయుల సైన్యములో నుండి వచ్చి పై చెప్పిన మాటలు చొప్పున పలుకగా దావీదు వినెను. ఇశ్రాయేలీయులందరూ ఆ మనుషును చూచి మిక్కిలి భయపడి వారి ఎదుటి నుండి పారిపోగా, ఎప్పుడు ఈ ఫిలిస్తీయులు ఆ దండులో ఎప్పుడైతే ఈ గోలియాతు సవాలు చేస్తున్నాడో ఆ మాట దావీదు విన్నాడు. ఇశ్రాయేలు ప్రజలు ఈ ఫిలిస్తీయుడైన దావీదు వినగానే మరి ఆ దండులో నుంచి పారిపోతున్నారు ఈ ఫిలిస్తీయులు. పారిపోయినప్పుడు మిక్కిలి భయపడి వాని ఎదుటి నుండి పారిపోగా ఇశ్రాయేలీల్లో ఒకడు వచ్చుచున్న ఆ మనిషి చూచితిరే, నిజముగా ఇశ్రాయేలీలను తిరస్కరించుటకై వాడు బయలుదేరుచున్నాడు. సౌలు రాజు గారు ఒక ప్రకటన చేస్తున్నారు. సౌలు రాజు గారు ఏమని ప్రకటన చేస్తున్నారు అంటే, ఇశ్రాయేలీలో ఒకడు వచ్చుచున్న ఆ మనిషిని చూచితిరే, ఇశ్రాయేలీలో ఒకడు వచ్చుచున్న ఆ మనిషిని చూచితిరే, నిజముగా ఇశ్రాయేలీలను తిరస్కరించుటకై వాడు బయలుదేరుచున్నాడు. వానిని చంపువానికి రాజు బహుగా ఐశ్వర్యము కలగజేసి తన కుమార్తెను నిచ్చి పెండ్లి చేసి వాని తండ్రి ఇంట వారిని ఇశ్రాయేలీల స్వతంత్రులుగా చేయుననగా. ఎప్పుడైతే ఈ సౌలురాజు ఒక ప్రకటన చేస్తున్నాడు, ఆ ప్రకటన ఏంటంటే, ఎవరైతే ఇశ్రాయేలు పక్షముగా వచ్చుచున్న ఆ మనిషిని, ఎవరైతే ఈ గోలియాతు వస్తున్నారో వచ్చుచున్న ఆ మనిషిని మీరు చూచితిరే, నిజముగా ఇశ్రాయేలీలను ఆ యొక్క వ్యక్తి వచ్చుచున్న ఆ వ్యక్తి ఇశ్రాయేలును తిరస్కరించుచున్నాడు. ఇశ్రాయేలును తిరస్కరించుటకై వాడు బయలుదేరుచున్నాడు. వానిని చంపిన వానికి రాజు బహుగా ఐశ్వర్యమును తన కుమార్తెని ఇచ్చి పెండ్లి చేసి తన ఇంటి వారిని ఇశ్రాయేలీలలో స్వతంత్రులుగా చేస్తాను అని ఈ రాజు ప్రకటన చేసి ఉన్నాడు, వెల్లడి చేస్తున్నాడు. మరి బహు ఐశ్వర్యం ఇస్తాను, నా కుమార్తెని ఇచ్చి పెండ్లి చేస్తాను, నా ఇంటిలో ఉంటాడు, నా ఇంటిలో ఉంటూ ఇశ్రాయేలీలో స్వతంత్రుడుగా ఉంటాడు అని ప్రకటన చేస్తున్నాడు సౌలురాజు. అది దావీదు వింటున్నాడు, అడుగుతున్నాడు పక్కనున్న మనుషులను. దావీదు జీవము గల దేవుని సైన్యమును తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంతటి వాడు, వాని చంపి ఇశ్రాయేలీల నుండి ఈ నింద తొలగించిన వానికి బహుమతి ఏమనగా తన యొద్ద నిలిచిన వారిని అడగగా. తన యొద్ద నుంచి ఉన్న మనుషులని, ఈ ఇశ్రాయేలీలు ప్రజల్లో ఒక మనిషిని అడుగుతున్నాడు ఈ దావీదు. ఈ సున్నతి లేని ఇశ్రాయేలీలలో స్వతంత్రులుగా చేయుననగా దావీదు జీవము గల దేవుని సైన్యమును తిరస్కరించటానికి ఈ సున్నతి లేని మనుషుడు ఏ పాటి వాడని దావీదు అంటున్నాడు. జీవము గల దేవుని సైన్యమును తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంతటి వాడు, వాణ్ణి చంపి ఇశ్రాయేలీల నుండి ఈ నిందను తొలగించిన వానికి బహుమతి ఏమని తన యొద్ద నిలిచిన వారిని అడగగా, జనులు వాని చంపిన వాళ్ళకి ఇట్లు చేయుబడునని అతనికి ఉత్తరమిచ్చిరి. అతడు వారితో మాట్లాడినది అతని పెద్ద అన్నయ్యగు ఏలీయాబునకు వినబడగా, ఏలీయాబునకు దావీదు మీద కోపము వచ్చి, ఎప్పుడైతే యుద్ధ భూమిలోనికి వచ్చి మరి సున్నతి లేని ఫిలిస్తీయుని చంపినందుకు రాజు ఏ బహుమతి ఇస్తాడు అని దావీదు అడిగినప్పుడు దండులో ఉన్న ఒక ఇశ్రాయేలు ప్రజలో ఒక వ్యక్తి అంటాడు, ఇలాగూ
ఏ ప్రకటన అయితే సౌలు రాజు ప్రకటన చేశారో అది మొత్తం కూడా చెబుతారు. దావీదు వింటున్నాడు. అది వింటున్నాడని, ఆ మాటలు అడిగి ఉన్నాడని తన పెద్ద అన్నయ్య అయిన ఏలియాబు దావీదు అడుగుతుండగా, యుద్ధ భూమిలో కూర్చుచుండగా అన్నయ్యకి ఇష్టం లేదు. దావీదు అన్నయ్యలకు యుద్ధ భూమిలోనికి దావీదు రావటం అన్నలకు ఇష్టం లేదు. గనుక ఈ పెద్ద అన్నయ్యన ఏలియాబు ఏమంటున్నాడు అంటే, దావీదు మీద కోపము వచ్చి అతనితో, నీవిక్కడికెందుకు వచ్చితివి? అరణ్యములోని ఆ చిన్న గొర్రెలను ఎవరికి అప్పగించావు? ఆ చిన్న గొర్రెల మందను ఎవరు వశము చేసితివి? నీ గర్వమును నీ హృదయపు చెడుతనమును నేనెరుగుదును. మరి నువ్వు కాయవలసిన గొర్రెలను కాచుకొనకుండా ఈ యుద్ధ భూమిలోనికి నువ్వు వచ్చి కుశల పశువులను అడుగుతున్నావు. అసలుకి నీ హృదయం, నువ్వు గర్వంగా ఉన్నావు. గర్వమే కాకుండా నీ హృదయం అంతా తలంపు కూడా చెడిపోయిందని నేను ఎరుగుదును. యుద్ధము చూచుటకే కదా నువ్వు ఆ పొలములో, ఆ గొర్రెలో, ఆ ఎడారిలో ఆ గొర్రెలను కాచుకునేవాడు కాచుకోకుండా యుద్ధ భూమిలోనికి వచ్చావు. అంతేకాకుండా గర్వపు హృదయంతో ఉన్నావు. నీ హృదయం చెడు తలంపులతో నిండి ఉన్నది. యుద్ధము చూచుటగా కదా నీవు వచ్చితివి అని తన పెద్ద అన్నయ్యను ఏలియాబు అంటున్నాడు. అందుకు దావీదు, పాపం నేనేం చేసి తిని అన్నయ్య, నేనేం చేసి తిని నువ్వు అలాగూ నా మీద కోపగించుకుంటున్నావు, నేనేం చేశాను అని ఈ దావీదు తన అన్నను అడుగుతున్నాడు. మాట మాత్రము పలికితినని చెప్పి, అయ్యా నేను చిన్న మాటే కదా నేను అడిగాను, నేనేం చేశాను? ఇప్పుడేమో నేనేమైనా యుద్ధం చేశానా? నేనేమైనా ఎవరి మీద పోట్లాడానా అని ఈ దావీదు అంటున్నాడు. నేనేం చేసి తిని అని వాళ్ళ అన్నను బ్రతిమలాడుకుంటున్నాడు. నేనేం చేసి తిని? మాట మాత్రము పలికితనా అని చెప్పి అతని యుద్ధ నుండి తొలగి తిరిగి మరి ఒక్కని ఆ ప్రకారమే ఇంకొకడు యుద్ధ భూమిలో నేనేం చేసి తిన్నాను ఓ పక్కన వాళ్ళ అన్నని అంటున్నాడు. మళ్ళీ యుద్ధ భూమిలోనికి వెళ్ళి ఇంకొకని వ్యక్తి ఏం జరుగుతుంది, కథ ఏంటి, స్టోరీ ఏంటని మళ్ళీ అడుగుతున్నాడు దావీదు. అడిగినప్పుడు దావీదు చెప్పిన మాటలు నలుగురికి తెలియగా ఆ నోట నలుగురికి తెలిసిపోయింది దావీదు అడుగుతున్న మాటలు. ఆ ప్రకారమే అడగగా జనులు వానికి అదే ప్రకారం ప్రత్యుత్తరం ఇచ్చిరి. దావీదు చెప్పిన మాటలు నలుగురి తెలియగా జనులు ఆ సంగతి సౌలుకి తెలియచెప్పిరి. సౌలు దగ్గరికి వెళ్ళి ఈ మాట అంతా కూడా తెలియచెప్పిరి. ఏమని తెలియచెప్పిరి అంటే, అతడు దావీదును పిలవనంపెను. ఈ ఫిలిష్తీయుని బట్టి ఎవరి మనసును కృంగ నిమిత్తము లేదు. మరి దావీదు యుద్ధ భూమిలో వారిని అడుగుతున్నప్పుడు వీళ్ళు సున్నితి లేని ఈ ఫిలిష్తీయుడు ఏ పాటి వాడిని దావీదు అన్న మాట మరి ఆ నోట సౌలు రాజు గారి దగ్గరికి వెళ్ళింది. సౌలు రాజు గారు రమ్మని చెప్పి ఈ మాట ఎన్నందు నిమిత్తము ఎవరు కూడా కృంగిపోయే నిమిత్తము లేదు, ఎవరు భయపడ అక్కరలేదు అని సౌలు రాజు అందరినీ ఇశ్రాయేలు ప్రజలకి ఈ మాట చెప్పుచున్నాడు. ఎవరు భయపడే నిమిత్తము లేదు, మరి కృంగ నిమిత్తము లేదు అని సౌలు రాజు మరి దావీదును పిలిపించి ఆ మాటను చెప్పుచున్నాడు. ఈ ఫిలిష్తీయును బట్టి ఎవని మనస్సును కృంగ నిమిత్తము లేదు. మీ దాసులనైనా నేను వానితో పోట్లాడుదనని దావీదుతో సౌలుతో అనగా, మీ దాసుడునైనా నేను వానితో పోట్లాడుదనని దావీదు సౌలుతో అనగా, అప్పుడు దావీదు సౌలు రాజుగారితో అంటున్న, రాజుగారు మరి నేను యుద్ధాన్ని నేను చేస్తాను అని దావీదు రాజుతో అంటాడు. పోట్లాడుదనని, నేను వానితో పోట్లాడుదును, నేను వెళతాను అని ఈ దావీదు సౌలు రాజుతో అనగా,
సౌలురాజు ఈ ఫిలిస్తీన్ని ఎదుర్కొని వానితో పోట్లాడుటకు నీకు బలము చాలదు, ఈ ఫిలిస్తీన్తో పోట్లాడటానికి నీకు బలము చాలదయ్యని రాజుగారు అంటున్నారు. నీవు బాలుడవు, వాడు బాల్యము నుండే యుద్ధ అభ్యాసము చేసిన వాడని దావీదుతో అనెను. అందుకు దావీదు సౌలుతో ఇట్లనెను. దేవునా స్తోత్రాలు. సౌలుతో ఈ విధముగా దావీదు యుద్ధ భూమిలోకి నేను వెళతానని అంటున్నాడు. తర్వాత యుద్ధ భూమిలోనికి ఏ విధముగా వెళ్ళి ఉన్నాడు అని మనం తర్వాత వీడియోలో తెలుసుకుందాం. ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.